హలో ఎవ్రీవన్, రైతు సోదరులకి అతి పెద్ద డౌట్ ఏంటంటే చూడు నిర్ధారణ పరీక్ష ఎప్పుడు చేయించాలి. మన డైరీ ఫామ్లో ఆవు కానీ గేదె కానీ ఈరోజు ఎదలోకి వచ్చిందండి. ఎరసూది వేయించాము, అందుబాటులో లేకపోతే దున్నపోతోటి కానీ ఆంబోతోటిని క్రాసింగ్ చేయించాము అనమాట. ఫర్దర్గా మనం కొంతమంది ఏం చేస్తారంటే 9 months వెయిట్ చేసి మంచిగా డెలివరీ అయితే ఓకే, కొంతమంది చూడి లేదు అన్నారు అనుకోండి, అప్పుడు కొంచెం బాధపడతారనమాట. అలా కాకుండా మనము ఎప్పుడు చూడి నిర్ధారణ పరీక్ష చేయించుకోవచ్చు యాక్యురేట్గా, అంటే ఖచ్చితంగా ఎప్పుడు తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, చూడి నిర్ధారణ పరీక్ష చేతితో స్పృశించి, మన దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని పిలిపిస్తే చేతితో స్పృశించి మనకి గర్భాశయము, గర్భకోశము, అండాశయము, అండవాహిక ఇవన్నీ స్పృశించి మన గేదె కానీ ఆవు కానీ ఉందా లేదా అనేది చెప్తారనమాట. ఇది ఎప్పుడు చేయించాలి? 60 to 90 days, అంటే 2 నెలల నుంచి 3 నెలల గ్యాప్లో చేయించుకోవాలండి. దీనికి ఏమన్నా ప్రోటోకాల్ ఫాలో అవ్వాలా, అంటే ఏమన్నా ప్రికాషన్స్ ఉంటాయా? అయితే కంపల్సరీ చేతికి గ్లౌజ్ వేసుకోవాలి. గ్లౌజ్కి మనము కంపల్సరీ ల్యూబ్రికెంట్, చేయి స్మూత్గా జారటానికి ఎలాంటి నూనె కానీ ఆయిల్ కానీ యూజ్ చేయాలి. ఇంకొకటి, మంచి రిజల్ట్ రావాలంటే ఒక బెస్ట్ టెక్నిక్ చెప్తా ఈ వీడియోలో. ఏంటంటే మంచిగా రాత్రి ఫుడ్ పెట్టండి, పొద్దున నీళ్ళు కానీ మేత కానీ పెట్టమాకండి. కంపల్సరీ మీరు ఒక 12 hours అన్న గ్యాప్ ఇచ్చారనుకోండి, 10 to 12 hours గ్యాప్ ఇస్తే మంచి రిజల్ట్ వస్తాయి అనమాట. అయితే కొంతమంది రైతు సోదరులు ఏం చెప్తారంటే చేతితో స్పృశించటం వల్ల ఏమైనా పిండం బయటకు పడిపోయే అవకాశం ఉంటుందా? 100లో 99 అయితే జరగవు. ఇంకా అది మన అదృష్టం కొద్దీ జరిగిందనుకోండి, చేసేది ఏం లేదు. కంపల్సరీ అయితే జరగదండి. థ్యాంక్ యూ.